ఆత్మోపనిషత్తు. శాంతిపాఠం. ఓ దేవతలారా, మేము చెవులతో శుభప్రదమైన దాన్ని వింటాముగాక, మేము కళ్ళతో శుభప్రదమైన దాన్ని చూస్తాముగాక. మీ స్తోత్రాలను గానం చేస్తూ మాకు నియమితమైన ఆయుష్కాలాన్ని పరిపూర్ణమైన ఆరోగ్యంతో బలంతో జీవిస్తాముగాక. కీర్తిమంతుడైన ఇంద్రుడు, సర్వజ్ఞుడైన సూర్యుడు, ఆపదల నుండి రక్షించే గరుక్మంతుడు, మా బ్రహ్మవర్చస్సును పాలించే బృహస్పతి మాకు శుభాన్ని అనుగ్రహించుగాక. మా అందరికీ సంపూర్ణమైన శాంతి లభించుగాక. ఓం శాంతి శాంతి శాంతి. మొదటి మంత్రం. భావం. అంగీరస మహాముని ఇలా చెబుతున్నాడు. ఆ మహాపురుషుడు 1 బాహ్యాత్మ, 2 అంతరాత్మ, 3 పరమాత్మ అని 3 రూపాల్ని ధరించాడు. వీటిలో బాహ్యాత్మ అనేది ఉద్భవించడము, నశించటము అనే ధర్మాలు కలిగిన చర్మము, మాంసము, రోమాలు, అంగుష్టాగులాలు, పృష్ఠవంశము, గోళ్ళు, గుల్ఫము, ఉదరము, నాభి, లింగము, తొడలు, నడుము, కపోలాలు, చెవులు, భ్రూమధ్య భాగము, నుదురు, చేతులు, భుజాలు, తల, కళ్ళు వీటన్నిటితో కలిసి ఉంటుంది. రెండవ మంత్రం. ఇప్పుడు రెండోదైన అంతరాత్మ గురించి చెప్పబడుతుంది. ఆ మహాపురుషుడే అపంచీకృతమైన పంచభూతాల నుంచి అనగా పృథ్వీ, నీరు, తేజస్సు, వాయువు, ఆకాశాల నుంచి పుట్టాడు. ఆయన ఇచ్ఛాద్వేషాలతో, సుఖ దుఃఖాలతో, కామమోహాలతో, వికల్పనాదులతో, అలాగే జ్ఞాపక శక్తి, ఉదాత్త, అనుదాత్త, హ్రస్వప్లుత, స్ఖలిత, గర్జిత, స్ఫుటిత, ముదితాలనే అనుభవాలతో కూడుకుని ఉన్నాడు. ఆయనే నృత్య, గీత, వాద్య, ప్రళయ, విజృంభితాదులతో శ్రవణం చేస్తూ, ఘ్రాణం చేస్తూ, ఆనందిస్తూ, నియంతగా, బోధించేవాడుగా, కర్తృత్వం కలిగినవాడుగా, విజ్ఞానాత్మగా కూడా ఉంటున్నాడు. ఈ విధమైన లక్షణాలతో ఉన్న మహాపురుషుడే అంతరాత్మ. ఈ అంతరాత్మే పురాణ, న్యాయ, మీమాంసాది ధర్మశాస్త్రాలను వింటూ ఘ్రణాకర్షణ, కర్మ విశేషాన్ని కూడా చేస్తున్నాడు. మూడవ మంత్రం. ఇప్పుడు మూడోదైన పరమాత్మ రూపం గురించి చెప్పబడుతుంది. పరమాత్మ అనేవాడు అక్షర రూపంతో ఉపాసించతగినవాడు. ఆయన ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి యోగాలతో, అనుమానాత్మ ప్రమాణాలతో, మర్రి చెట్టు బీజంలాగా, శామక అనే బియ్యం గింజలాగా ఒక తల వెంట్రుకలో 1000వ భాగమంత సూక్ష్మంగా ఉంటాడు. ఆ పరమాత్మ ఎవరి చేత పొందబడడు. జన్మ మరణాలు లేనివాడు, చిక్కిపోనివాడు, దేనిచేత దహించబడడు, తడబడడు, కదిలించబడడు, భేదించబడడు. ఆయన నిర్గుణుడు, సాక్షిభూతుడు, పరిశుద్ధమైనవాడు, అవయవాలు లేనివాడు, కేవలుడు, సూక్ష్మమైనవాడు, ఎలాంటి మమకారాలు లేనివాడు, నిరంజనుడు, నిర్వికారుడు, శబ్ద స్పర్శ రూప రసగంధాలని వర్జించినవాడు, ఎలాంటి వికల్పాలు లేనివాడు, ఎలాంటి కోరికలు లేనివాడు, సర్వత్రా వ్యాపించినవాడు, ఆలోచించటానికి వీలు కానివాడు, వర్ణాలు లేనివాడు, అశుద్ధాన్ని కూడా పవిత్రంగా చేయగలిగేవాడు, క్రియాశూన్యుడు. ఇన్ని గుణాలు కలిగిన ఆ పరమాత్మకి సంసారం అనేదే లేదు. నాలుగో మంత్రం. ఆత్మ అనే పేరు కలిగినవాడు ఆ శివుడే. ఆయనే శుద్ధుడిగా, ఒక్కడిగా ఉన్నాడు. సర్వదా అద్వయుడైన శివుడే పరబ్రహ్మ. బ్రహ్మరూపములో, సమస్త జగత్తు రూపములో ప్రకాశించేది ఆ పరబ్రహ్మమే. అలాగే విద్య, అవిద్య, భావము, అభావము, గురువు, శిష్యుడు అనే భేదాలతో ప్రకాశించేది కూడా ఆ పరబ్రహ్మమే. తత్వదర్శనంలో ఆ పరబ్రహ్మం కేవలం శుద్ధమైనదిగా కనబడుతుంది. అసలు నిజం చెప్పాలంటే విద్య లేదు, అవిద్య లేదు. ఈ జగత్తు పరా అపరాలు అసలే లేవు. ఈ జగత్తు సత్యము అన్న భావనే జీవుడికి సంసారాన్ని కలిగిస్తుంది. నిజానికి
వ్యవహారంలో మాత్రమే సంసారం అనేది అస్యంగా కనిపిస్తుంది. పరమార్థతత్వంలో ఆ సంసారం మొత్తము అసత్యమే అవుతుంది. కుండలో ఉన్నదంతా మట్టి అయినప్పటికీ ఆకారాన్ని బట్టి అది కుండ అని పిలువబడుతుంది. ఇది కుండ అని తెలుసుకోవటానికి ఎలాంటి నియమాలు కావాలి అంటే సమాధానం ఉండదు. అలాగే ఆత్మను పోల్చి చెప్పటానికి కూడా మరో ప్రమాణం ఉండదు. ఎందుకంటే ఆ ప్రమాణంలోనే ఈ ఆత్మ నిత్య సిద్ధంగా ప్రకాశిస్తుంది కనుక. ఆత్మను గురించి తెలుసుకోవటానికి దేశం, కాలం, బుద్ధి అనేవేవీ సాధనాలు కావు. నేను దేవదత్తుణ్ణి అని చెప్పే విజ్ఞానం ఎలా నిరపేక్షమైందో అలాగే బ్రహ్మవేత్త అయినవాడు నేనే ఆ పరబ్రహ్మాన్ని అని తెలుసుకుంటాడు. సూర్యభగవానుడి వల్ల సకల జగత్తు ప్రకాశించిన విధంగా ఆ పరబ్రహ్మ దివ్య తేజస్సుతో అనాత్మ, అసత్, తుచ్చమైన సకల జగత్తు ప్రకాశిస్తుంది. వేదశాస్త్ర పురాణాలు, సకల భూతాలు ఏ మహాప్రకాశంతో అర్థవంతాలవుతున్నాయో, విజ్ఞానవంతాలవుతున్నాయో అదే ఆత్మప్రకాశం అని చెప్పబడుతుంది. ఒక పసిబాలుడు ఆకలిని, శరీర బాధల్ని కూడా మరిచిపోయి ఆట వస్తువులతో ఎలా ఆడుకుంటాడో అలాగే విద్వాంసుడైన వాడు అహంకార మమకారాలు అనేవేవీ లేకుండా ఆత్మలోనే క్రీడిస్తూ ఉంటాడు. యతి అయినవాడు తన ఇష్టానుసారంగా ఒంటరిగా సంచారం చేస్తూ ఎలాంటి కోరికలు లేకుండా తన ఆత్మతోనే నిత్యము ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటాడు. స్వయంగా సర్వాత్మ భావంతో సంచరిస్తాడు. ఆత్మజ్ఞాని ధనము లేనివాడైనప్పటికీ ఎప్పుడూ సంతోషంగానే ఉంటాడు. ఎవరి సాయం లేనప్పటికీ స్వయంగా తానే మహాబలవంతుడవుతాడు. ఆహారం లేకపోయినా నిత్యం తృప్తి చెందుతుంటాడు. సమానంగా కనిపించనప్పటికీ అన్నింటినీ సమంగా దర్శిస్తాడు. అన్ని పనులు చేస్తున్నప్పటికీ ఏ పని చేయనివాడు. భోగ ఫలాల్ని అనుభవిస్తున్నట్టు కనిపిస్తున్నప్పటికీ అతడు ఏ భోగాల్ని అనుభవించని అభోక్తగా ఉంటాడు. బ్రహ్మజ్ఞాని అయినవాడు శరీరంతో ఉన్నప్పటికీ శరీరం లేనివాడు. పరిచ్ఛిన్నుడు కానప్పటికీ అన్ని చోట్లకి వెళుతుంటాడు. ఎప్పుడూ అనంతుడిగా ఉంటాడు. ప్రియ అప్రియ విషయాలలో, శుభ అశుభ సంఘటనలో నిర్లిప్తంగా ఉంటాడు. మానవులు సూర్యుడి మహాతేజస్సు ఉన్నప్పటికీ చీకటిని కల్పించుకొని బాధపడుతున్నారు. వస్తు లక్షణం తెలియక భ్రాంతితో నిండి దుఃఖిస్తున్నారు. బ్రహ్మజ్ఞాని మాత్రం ఈ భ్రాంతిలో పడకుండా శరీరాది బంధాల నుంచి విముక్తి పొందుతున్నాడు. మూర్ఖులైన వారు మాత్రం నిత్యము శరీర భ్రాంతిలోనే ఉండిపోతున్నారు. పాము తన కుబుసాన్ని విడిచిపెట్టినట్టుగా జ్ఞాని తన శరీర భ్రాంతిని విడిచిపెడతాడు. గంగా ప్రవాహం ఎత్తుపల్లాల్ని సమానంగా చేసినట్టుగా ప్రాణవాయువు అనేది సర్వత్రా సంచరిస్తుంది. ఈ శరీరం అనేది ప్రారబ్ధ కర్మల్ని అనుభవించడానికే ఏర్పడింది. లక్ష్య అలక్ష్యగతిని వదిలిపెట్టి కేవలం ఆత్మస్వరూపుడుగా ఉన్న బ్రహ్మజ్ఞాని సాక్షాత్ ఆ శివుడే అవుతాడు. బ్రహ్మజ్ఞాని అయినవాడు జీవించి ఉండగానే సర్వదా ముక్తుడు, కృతార్థుడు అవుతున్నాడు. అతడికి ఉపాధి అనే భావం నశించటం వల్ల సద్రూప అద్వయ బ్రహ్మ తానే అవుతున్నాడు. ఒక నటుడు స్త్రీ వేషాన్ని వేసుకున్నప్పుడు తప్ప వేషం లేనప్పుడు పురుషుడే అయినట్టు బ్రహ్మవేత్త ఎప్పుడూ పరబ్రహ్మమే అవుతాడు గాని ఇతరుడు కాడు. కుండ పగిలినప్పుడు కుండలో ఉన్న ఆకాశం స్వయంగా మహాకాశమైన విధంగా ఉపాధి అనే భావం నశించినప్పుడు బ్రహ్మజ్ఞాని స్వయంగా బ్రహ్మ అవుతాడు. ఆత్మజ్ఞాని అయిన ముని పాలలో పాలు కలిసిపోయినట్టుగా, నూనెలో నూనె కలిసిపోయినట్టుగా, నీళ్లలో నీళ్లు కలిసిపోయినట్టుగా తన ఆత్మని పరమాత్మతో కలిపేసి సుఖిస్తుంటాడు. ఈ విధంగా అఖండమైన ఆత్మానందాన్ని అనుభవిస్తూ విదేహముక్తి పొందిన యతీశ్వరుడు తిరిగి జన్మించడు. అతడు నిత్యము బ్రహ్మభావాన్ని పొందుతూనే ఉంటాడు. విద్యాపరమైన విషయాలన్నీ, భ్రాంతులన్నీ బ్రహ్మాత్మ జ్ఞానంలో పడి దగ్ధమైపోయాక ఆ యతికి పునర్జన్మ ఎక్కడుంటుంది? కదలకుండా ఉండే తాడులో పాము అభాసము. దాని భావం లేని విధంగా మాయతో కల్పించబడ్డ బంధ మోక్షాలనేవి యథార్థంగా పరబ్రహ్మలో లేవు. లోకంలో ఈ పదార్థాలున్నాయి, ఇవి లేవు అని చెప్పే భావాలు బుద్ధికి చెందిన గుణాలు. నిజానికి నిత్య వస్తువైన ఆ పరబ్రహ్మలో ఉన్నది
లేదు అనేవేవీ లేవు. అసలు ఆత్మలో చెప్పబడ్డ బంధమోక్షాలు కూడా మాయతో కల్పించబడినవే. నిష్కలము, నిష్క్రియము, నిరవధ్యము, నిరంజనము, శాంతము, అద్వితీయము అయిన పరబ్రహ్మతత్వంలో కల్పన ఎలా చేయబడుతుంది? ఎక్కడా విరోధం లేనిది, ఉత్పత్తి లేనిది, బద్ధుడు, సాధకుడు, ముముక్షువు, ముక్తుడు లేనిది ఏదో అదే పరమార్థం అంటే. ఆత్మోపనిషత్తు సంపూర్ణం. ఓం తత్సత్. శాంతి పాఠం.